జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ముఖ్య సంవిధాన్ పరంగా జై బాపు, జై భీమ్ అంటూ ఒక ముఖ్యమైనటువంటి ఎల్బీ నగర్లో ఏర్పాటు చేసినటువంటి ఒక బహిరంగ సభకి ఈరోజు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కార్యకర్తల మేరకు అందరూ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మినిస్టర్లతో సహా సీఎం ముఖ్య నేతలతో ఈరోజు ఖర్గే గారు అయితే సమావేశం అయితే ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో అయితే చర్చ పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి జై బాపు, హింసే మా ఆయుధం, జై భీమ్, ఎస్టీ ఎస్సీలే మాకు లక్ష్యం, జై సంవిధాన్, రాజ్యాంగం అంటూ మాకు లెక్కే లేదంటూ కూడా ఇటువంటి ఒక పోస్టర్లు, ఇక్కడ ఉన్న బ్యానర్లు, అక్కడ ఉన్న ఫ్లకార్డ్స్ అయితే ఈ సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో సిటీలో అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సోషల్ మీడియాగా బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం సంవిధానం నడుస్తుంది, మీ యొక్క రాహుల్ గాంధీ సంవిధానం పట్టుకొని రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి తాను మీకు ఎవరికి ఏం చెప్పట్లేదా, మీకు ఎవరికి వినిపించట్లేదా అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఎస్టీ ఎస్సీలే మాకు లక్ష్యం అంటూ కూడా జై భీమ్ అనే హక్కు మీకు లేదంటూ కూడా మా మీద తప్పుడు కేసులు ఆ యొక్క భూమి సేకరణ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కూడా ఎస్టీ ఎస్సీలకు లో ఉన్నటువంటి క్యాస్ట్కి సంబంధించినటువంటి మాత్రమే మా మీద కేసులు పెడుతున్నారు. లగచర్ల గిరిజన భూమిలకు సంబంధించినటువంటి రైతులకు బేడీలు వేస్తున్నటువంటి చిత్రం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా జై బాపు అంటే బాపు ఏ యొక్క హింస ప్రతిపాదించే వాటిని కాకుండా, అశాంతిని ప్రతిపాదించే కాకుండా మీరంతా జై బాపు ఎలా అంటారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హక్కుల కోసం పోరాడితే దాదాపు ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీజేవైఎం కార్యకర్తలు లేడీస్ని లాక్కునే పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ లాక్కునే పరిస్థితి అయితే చూడొచ్చు. ఆ యొక్క హింసలే యొక్క కారణం కాబట్టి మీ యొక్క జై బాపు అనడానికి మీ యొక్క అధికారం లేదంటూ కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంతా సిటీలలో కూడా ఇక్కడ నుండి ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క వీడియోలే వైరల్ అవ్వడం వల్ల ఈ యొక్క రాష్ట్రంలో మీకు ఎందుకు వస్తారు, జై బాపు, జై భీమ్ అంటే ఈ యొక్క బస్టాండ్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏరియాలలో ఈ యొక్క సంవిధానం సంబంధించినటువంటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది గాంధీ భవన్లో ఎదురుగా ఉన్నటువంటి బస్టాండ్లో కావచ్చు, ఆయా మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి బస్టాండ్లో వైరల్ అవ్వడము, దానికి ప్రత్యామ్నాయంగా ఆ యొక్క రూట్లను బ్యాన్ చేసినట్టు కూడా కొంతమంది వర్గాలు అయితే చెప్తున్నాయి. ఆ యొక్క రూట్ కాకుండా కూడా వేరే ఒక రూట్లో ఈ యొక్క మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి తెలుగు రాని మల్లికార్జున ఖర్గేని తెలుగులో ఈ యొక్క ఫ్లకార్డ్స్ కావచ్చు, ఈ యొక్క విధానాల పట్ల, తెలంగాణ రాష్ట్రాల పట్ల మీ యొక్క ఏం నడుస్తుంది, తెలుగు రాని ఖర్గేతో మాట్లాడుకొని మీకు ఏం ప్రసంగం ఇస్తారని చెప్పేసి కూడా ఈ ఫ్లకార్డ్స్ మనకు చూస్తే అర్థమవుతుంది. తనకు తెలంగాణ పట్ల ఏం చిత్తశుద్ధి ఉందని చెప్పేసి కూడా ఆ యొక్క మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోలు, ఈ ఫోటోలు, ఎక్కడ ఉన్నటువంటి ఫ్లకార్డ్స్ కావచ్చు, ఎవరు చేశారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు ఉంటారనేది కూడా ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అని కూడా పోలీసులు ఆరా తీసే, ఇంటెలిజెన్స్ ఆరా తీసే ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వబోతుంది. ముఖ్యానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది, అటు హైడ్రా పట్ల, ఇటు గిరిజన భూముల పట్ల, ఇటు ఫోర్త్ సిటీ పట్ల, ఇటు ఓఆర్ఆర్ పట్ల, ఇటు జిహెచ్ఎంసీల పట్ల ఏం డెవలప్ చేశారంటూ కూడా మీరు మాట్లాడడానికి, మీరు సంభవించడానికి, మీరు ఏం సమాధానం చెప్పడానికి కూడా మీ యొక్క అభిప్రాయాలు కూడా వాళ్ళకు ఎట్లా చెప్తారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అడుగుతుందని కూడా చెప్పడం ఒక పద్ధతి అయితే చూస్తుంది. దాదాపు ఏదైనా నిరసనలు చేస్తే ఫ్లకార్డ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో నినాదాలు చేసే కార్యక్రమం ఎత్తుకుంటారు తప్ప ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా ఫ్లకార్డ్స్ తోటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్యానర్లతోటి ఈ విధంగా వాళ్ళను మోసం చేసే పరిస్థితి అయితే ఉండదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మీ యొక్క అభిప్రాయం ఏంటని కూడా ఆ యొక్క ప్రజలు అయితే అడుగుతున్నారు. అక్కడ బస్టాండ్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెంటర్లలో, మినీ సెంటర్లలో ఇటువంటి ఫ్లెక్సీలు మనకు బోలెడుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనిపైన కూడా ఎవరైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పట్ల అసహనానికి గురవుతున్న వారు ఉన్నారో ఈ యొక్క ముఖ్యులు దీంట్లో ఉండగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా దీన్ని బహిష్కరించాలంటూ కోవర్ట్ ఉన్నారంటూ కూడా ఇప్పటికీ చెప్పడం వల్ల ఈ కారణాలేంటి, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి తను ఏం మాట్లాడబోతున్నారని చెప్పేసి ఖర్గే గారు వారి మీద అయితే సీరియస్ అవుతుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా. ఎక్సెప్ట్ కాంగ్రెస్, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరియు ఏ ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ విధంగా చేసి ఉంటారా, లేదంటే ఇంకెవరైనా కోణాలు ఉన్నాయని కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఇది పూర్తి వివరాలు అయితే సేకరించబోతున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్లో దాదాపు
12,000 మంది అధికార ప్రతినిధి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, సీఎం వరకు కూడా ఈ యొక్క మీటింగ్ని అటెండ్ అయ్యే క్రమంలో దాదాపు గ్రామీణ స్థాయి నుంచి సర్పంచ్ నుంచి లెవెల్ బూత్ నుంచి ఆఫీసర్లు దాదాపు 40,000 మంది అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అనేక మంది కూడా ఈ యొక్క 40,000 మందికి పైగా ఈ యొక్క ప్రోగ్రామ్కి మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.